విను, ఫ్రీడమ్ అంటే నువ్వు ఇష్టానుసారంగా జీవించడానికి అమ్మ నాన్న నేను విడిచిపెట్టడం కాదు. ఫ్రీడమ్ అంటే నువ్వు ఇష్టానుసారంగా జీవించడానికి నీ భార్య భర్త నేను విడిచిపెట్టడం కాదు. ఫ్రీడమ్ అంటే అసలైన ఫ్రీడమ్ తెలుసా? నువ్వు నమ్మకమైన వ్యక్తివైతే దానిలో ఉన్న స్వేచ్ఛ అద్భుతం. నువ్వు నమ్మకమైన వ్యక్తివైతే నీ భార్య పట్టించుకోదు, నీ భార్య భయపడదు. అర్ధరాత్రి ఫోన్ వచ్చినా సరే నీ భార్య ఏమి పట్టించుకోదు. ఎందుకని? నువ్వు నమ్మకమైన వ్యక్తివి కాబట్టి తను భయపడదు, కాబట్టి నీ భర్త భయపడ్డు, కాబట్టి అమ్మ నాన్న భయపడరు. ఆ కొడుకు గురించి నాకు బాగా తెలుసు, నా కూతురు గురించి నాకు బాగా తెలుసు, అది పొరపాటున వచ్చిన ఫోన్ అయి ఉంటుంది. ఎవరో బై మిస్టేక్ రాంగ్ నెంబర్ డైల్ చేసి ఉంటారు, కాబట్టి నా భర్తకు ఆ టైంలో ఫోన్ వచ్చింది. అదండి స్వేచ్ఛ అంటే, అదండి ప్రశాంతత అంటే. ఫోన్ బీప్ అయితే నీ భార్య ఉలిక్కి పడుతుంది అనుకో, ఏ పనికి మంది ఫోన్ చేసిందో ఈ సమయంలో, ఎవరికి ఫోన్ చేసిందో, ఇప్పుడు లేచి ఎక్కడికి వెళ్తాడో, ఏమైపోతాడో. అది నమ్మకం కాదు, అది స్వేచ్ఛ కాదు. వింటున్నారా సహోదరి సహోదరులు? అసలు సిసలైన స్వేచ్ఛ అంటే తెలుసా? నమ్మకమైన జీవితము జీవించటం.